హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బరువైన బ్రతుకు అనే కథ చెప్పుకుందాం. ముస్లింలకి మక్కా నగరం అనేది ఎంత పవిత్రమైన యాత్రాస్థలమో మనందరికీ తెలిసిందే. అలాంటి పవిత్ర యాత్రాస్థలమైన మక్కా నగరంలో రాజవీధి వెంట ఒకనాడు ఇస్లాం మత ప్రవక్త అయిన మహమ్మద్ నడిచి వెళుతున్నాడు. ఇంతలో ఒక బిచ్చగాడు ఆయన్ని సమీపించాడు. అయ్యా, దయచేసి ఈ నిరుపేదకు మీకు చేతనైనంత ధర్మం చేయండి. ఆకలితో కటకటలాడిపోతున్నాను. భోజనం చేసి 4 రోజులవుతుంది. నాతో పాటు నా కుటుంబం కూడా పస్తులుంటున్నారు. దయచేసి నాకు ధర్మం చేయండి. మీకు అల్లా కటాక్షం తప్పకుండా ఉంటుంది అని యాచించాడు. మహమ్మద్ ఆగి ఆ ముష్టివాణ్ణి పరిశీలించాడు. వాడు ఎక్కువ వయస్సు గలవాడు కూడా కాదు. చేతిలో ఒక మూకుడుంది. చెరిగిపోయి మాసి మసిగట్టుకొని ఉన్న ఒక గొంగళిని కప్పుకున్నాడు. కానీ వాడిలో దైన్యం ఉట్టిపడుతోంది. వాడి దరిద్రం అనేది వాడి రూపంలోనే కనిపిస్తుంది. నువ్వు ముష్టి ఎత్తుకోవలసినంత నిరుపేదవా? నీకంటూ ఏమీ లేవా అని అడిగాడు మహమ్మద్ ప్రవక్త. అప్పుడు ఆ బెచ్చగాడు, అయ్యా, ఈ ప్రపంచంలో నాకు గాని నా కుటుంబానికి గాని ఏమైనా ఉంది అంటే అది ఈ గొంగళి, ఈ మూకుడు మాత్రమే. ఇవి తప్ప మాకంటూ ఏమీ లేవు అని అన్నాడు. అయితే వాటిని నాకిచ్చేయి. మారు మాట్లాడకుండా ఇచ్చేసి నీ దారిన నువ్వు వెళ్ళిపో అన్నాడు మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త ఉద్దేశాన్ని గ్రహించలేక బిచ్చగాడు తన గొంగళి, మూకుడిని కూడా ఆయనకి తిరిగి ఇచ్చేశాడు. వెంటనే మహమ్మద్ ప్రవక్త వాటిని దారిన పోయేవారికి అమ్మేశాడు. నిజానికి వాటికంటూ విలువ ఏమీ లేదు. కానీ అమ్మినవాడు మహమ్మద్ ప్రవక్త కనుక వాటికి ఊహించిన దానికంటే చాలా మంచి ధర వచ్చింది. ఇది చూసి బిచ్చగాడు లబలబలాడిపోయాడు. అయ్యా, నాకున్న సొత్తు కాస్త అమ్మేశారు. నా కుటుంబం అంతా ఆ ఒక్క గొంగళనే కప్పుకొని చలి నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఉంటాం. అలాగే మా కుటుంబం మొత్తానికి ఉన్నది కూడా ఆ ఒక్క మూకుడు మాత్రమే. మేము ఎవరం భోజనం చేసినా అందులోనే చేయాలి. ఇప్పుడు గొంగళి లేకపోతే ఈ రాత్రికి నేను నా కుటుంబం ఏం కప్పుకోవాలి? మూకుడు లేకుండా మేము ఎందులో అన్నం తినాలి అని అడిగాడు. దానికి మహమ్మద్ ప్రవక్త ఎంతో తాపీగా ఇలా జవాబిచ్చాడు. నాయనా, ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఇవి అమ్మగా వచ్చిన సొమ్ము నీ సొత్తు కాదు. అది నీ అవమానం. అవి ఉన్నంతకాలం నీకు మానవత్వం అనేదే లేదు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఈ డబ్బు తీసుకువెళ్ళు. బజార్లో ఒక గొడ్డలి కొనుక్కో. దగ్గరలో అడవి ఎక్కడ ఉందో చూసుకొని ఆ అడవికి వెళ్ళు. ఆ గొడ్డలి సహాయంతో అడవిలో ఉన్న కట్టెలను కొట్టు. వాటిని తెచ్చి విక్రయించు. అవే నీ ఆకలి బాధ, చలి బాధని కూడా తీరుస్తాయి. నీ ఒక్కడికే కాదు, నీ కుటుంబానికి కూడా ఆ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటి నీ స్థితిలో బరువైన బతుకు నీకు మొదట్లో చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ నువ్వు పట్టుదలను ఏమాత్రం వదలకూడదు. సరిగ్గా 2 వారాల తర్వాత నువ్వు నాకు మళ్ళీ కనిపించాలి అన్నాడు. ఇష్టం లేకపోయినా బిచ్చగాడు చెప్పింది మహమ్మద్ ప్రవక్త కాబట్టి అతను చెప్పినట్టే చేశాడు. ఒక గొడ్డలిని కొనుక్కున్నాడు. దగ్గరలో ఉన్న అడవిని చూసుకొని అక్కడికి వెళ్ళి మంచిగా కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవించడం ప్రారంభించాడు. ఇలా 2 వారాలు గడిచిపోయాయి. ఆ వ్యక్తి వెళ్ళి మహమ్మద్ ప్రవక్తను చూడడానికి వచ్చాడు. ఈసారి మహమ్మద్ ప్రవక్త కూడా అతన్ని గుర్తించలేకపోయాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ మనిషిలో ఎటువంటి దైన్యం లేదు. శరీరం ఇంతకు ముందున్నంత బలహీనంగా లేదు. కట్టెలు కొట్టడం వల్ల కండపుష్టి పెరిగి బాగా దృఢంగా మారింది. చూపులో చురుకుతనం వచ్చింది. ఇంతకు ముందులాగా బేల చూపులు చూడడం లేదు. కట్టిన బట్టలు
చవకవే అయినప్పటికీ ఎంతో శుభ్రంగా ఉన్నాయి. ఇంతకు ముందులాగా మాసిపోయిన, చిరిగిపోయిన బట్టలు కావు. అప్పుడు ఆ మాజీ బిచ్చగాడు మహమ్మద్ ప్రవక్తతో, అయ్యా, తమరు నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఎప్పుడూ ముష్టి అడుక్కొని జీవించే నాకు ఒకరి చెయ్యి చాచి అడగకుండా నా పొట్ట నేను పోసుకోగలే శక్తిని మీరు నాకు ప్రసాదించారు. ఇప్పుడు నేను నా కుటుంబంతో పాటు ఇంకొకరిని కూడా పోషించగల స్థితిలో ఉన్నాను. అలాగే నా ఆరోగ్యం కూడా గతంతో పోలిస్తే ఎంతో మెరుగైంది అని మహమ్మద్ ప్రవక్తని కొనియాడాడు. అప్పుడు మహమ్మద్ ప్రవక్త ఇలా అన్నాడు, కరుణామయుడైన దేవుడికి నువ్వు చెయ్యెత్తి నమస్కరించు. నువ్వు కేవలం నీ జీవితాన్ని బాగు చేసుకోవడం మాత్రమే కాదు, నీ మూలంగా ఈ దేశానికి కలుగుతున్న అవమానాన్ని కూడా తొలగించావు. ఇది ఒక పవిత్ర యాత్రా స్థలం. ఇక్కడికి ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుంచి వేలకు వేల జనం వస్తూ ఉంటారు. నీ మాతృదేశంలో మానవత్వాన్ని కోల్పోయిన బిచ్చగాళ్ళున్నారని వారు తమ దేశాలకు పోయి చెప్పుకుంటారు. అప్పుడు నీకు గాని, నీ దేశానికి గాని, ఈ పవిత్రమైన మక్కాకి గాని అంతకంటే అవమానకరమైనది ఏమైనా ఉంటుందా? నిజానికి కాయ కష్టం చేసి జీవించడం కంటే పరువైన పని మనిషికి ఏదీ ఉండదు అని మహమ్మద్ ప్రవక్త అతనికి హితబోధ చేశాడు. ఇది ఆ కట్టెలు కొట్టే వ్యక్తి జ్ఞానాన్ని మరింత ఇనుమడింపచేసింది. అతను కేవలం తను మాత్రమే కాదు, వీధిల్లో తిరిగేటప్పుడు ఎవరైనా కొత్తగా బిచ్చగాడి కనిపిస్తే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారికి పెట్టుబడి పెట్టుకోవడానికి కొంత డబ్బిచ్చి వారితో ఒక వ్యాపారాన్ని పెట్టించి వారు తమ కాలి మీద తాము నిలబడేలా చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా అలా ఎంతోమంది జీవితాలని అతను బాగు చేశాడు. కాలక్రమేణా అతని దగ్గర కూడా మిగులుదనం ఎక్కువ అవుతూ ఉండడంతో అతను కూడా అనేక రకమైన కొత్త వ్యాపారాలకు పెట్టడం మొదలుపెట్టాడు. అయితే దేవుడి కరుణ వల్ల అతనికి కూడా ఎంతో కలిసి వచ్చింది. పెట్టిన వ్యాపారాలన్నిట్లో లెక్కలేనన్ని లాభాలు చవిచూశాడు. దీంతో అతను, అతని కుటుంబం చాలా సంతోషంగా గడిపారు. అంతేకాకుండా అతను దేశంలో ఒక్క బిచ్చగాడు కూడా లేకుండా చేశాడు. ఎవరైనా పేదవాడు అవసరం కోసం తన గడప తొక్కితే అతను ఉత్త చేతులతో తిరిగి వెనక్కి వెళ్లకుండా ఉండేవాడు కాదు. అతని కష్టాన్ని ఖచ్చితంగా తీర్చి అతను పంపించేవాడు. ఈ విధంగా అతను చేయడం మహమ్మద్ ప్రవక్తకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.